నెల్లూరు పట్టణంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. మత్స్యకారులు, మాజీ సైనికులకు మంత్రి స్వయంగా పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుండటం ఆనందం కలిగిస్తోందని మంత్రి నారాయణ చెప్పారు. రేపు కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటు చేస్తున్నాం. విశాఖలో జరిగిన సమ్మిట్లో రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగినట్లు నారాయణ తెలిపారు. రానున్న రోజుల్లో 16 లక్షల మందికి ఉపాధి కల్పించనున్న ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను కొందరు ఓర్వలేకపోతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ఎవరిన్ని ఆటంకాలు సృష్టించినా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ అమలు చేస్తూ ముందుకు వెళతామని మంత్రి నారాయణ స్థానికులకు భరోసానిచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేయటం కానీ, వికలాంగులకు 6,000 చేయటం కానీ, కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి 10,000 ఇవ్వటం కానీ, లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ 10 లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని చేయటం. దానికి ప్రతి నెల 1వ తేదీ తెల్లవారి 6 నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఏదైనా 1వ తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు. రేపు జనవరి 1 కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని 31వ తేదీ ముందు రోజు ఈరోజు ఇవన్నీ ఆదేశించారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి ఆనందానికి అద్దులు లేవు. పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే